ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. రామచంద్రరావుకి మహేష్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు. అభివృద్ధిపై బీజేపీ నేతలు చర్చకు సిద్ధమా అని అడిగారు. బీజేపీ 12 ఏళ్లలో చేసిన అభివృద్ధితో పాటు మేం 2.5 ఏళ్లలో చేసిన అభివృద్ధిపై చర్చిద్దాం. నల్లధనం, ఉద్యోగాలపై రామచంద్రరావు మాట్లాడాలి అన్నారు. రామచంద్రరావు మోదీ అపాయింట్మెంట్ ఇప్పిస్తే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై అడుగుతామన్నారు మహేష్ గౌడ్. రామచంద్రరావు గారు ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తూ రాహుల్ గాంధీ గారి సమయం ఇస్తే మేము వచ్చి మీరు ఇచ్చిన వాగ్దానాల గురించి అడుగుతానని మాట చెప్పినారు. మిత్రులు రామచంద్రరావు గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మేము వచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలే అయ్యింది. మీరు కేంద్రంలో అధికారంలోకి వచ్చి మోడీ గారు ప్రధానమంత్రి అయి 12.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుందాం. కానీ 12.5 సంవత్సరాల ముందు ఆనాడు 2014 ఎన్నికలకు వచ్చే ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు 2 కోట్ల ఉద్యోగాలు, బ్యాంకు ఖాతాల్లో 15 లక్షల జమ, పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు, పేదవాడి జీవితాలు బాగు చేస్తాం, ఎన్నెన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. అవేవి ఇప్పటివరకు నెరవేరలే. అందుకే రామచంద్రరావు గారు ప్రధానమంత్రి సమయం ఇప్పిస్తే మొదటగా తెలంగాణ నుంచి వచ్చి వీటి గురించి అడుగుదాం.